ఈ ఫ్లోటింగ్ అంతా అటు టీడీపీలో వెళ్ళలేక ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? వాళ్ళకొక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవుతుందా? తెలివైన రాజకీయ నాయకుడు నాకు తెలిసి కాంగ్రెస్ వైపు వెళ్ళడు. బుద్ధి బుర్ర ఉన్నటువంటి వాడైతే వెళ్ళడు. లేదు ఏదో ఒకటి కాలక్షేపం అనుకుంటే వెళ్లాల్సిందే. ఎందుకంటే ఒక పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడం అంటే ఆషామాషి ఏం కాదు. ఒక ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి మళ్ళీ పోటీ చేయడం అంటే కనీసం 10-15 కోట్లు ఖర్చు. అంటే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు? అదే ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలి? అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయి. కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ అనే దాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితిలో ఉన్నారా? లేదా ఏం చేయాలి? కొద్ది రోజులు వెయిట్ చేయాలి టైం వచ్చేదాకా. అంతేగాని కాంగ్రెస్లోకి వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది? శాశ్వతంగా బంద్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 50,000 60,000 ఓట్లతో గెలిచాడండి ఒక ఆయన. అంటే 60,000 మెజార్టీతో, 60,000 కాదు వదిలేద్దాం, 10,000 మెజార్టీతో, అంటే ఒక 2.5 లక్షల ఓట్లు అనుకుందాం ఒక నియోజకవర్గంలో. 1,00,000 ఓట్లతో గెలిచి ఉంటాడు కదా ఇతను. 1,00,000 ఓట్లు 10,000 మెజార్టీతో, అంటే అవతల వాళ్ళకి 80,000 వచ్చి ఉంటాయి, ఈయనకి 90,000 ఓట్లు వచ్చి ఉంటాయి, గెలిచి ఉంటాడు అక్కడ. అట్లాంటి సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఏకంగా ఇప్పుడు 5,000కో 10,000కో పడిపోయాడు అనుకోండి, ఇతని మార్కెట్ ఏమవుతుంది రేపొద్దున? ఇవాళ మనం చూస్తాం, అంటే చిన్న ఎగ్జాంపుల్ మనదే చూద్దాం. మనం ఇదివరకటి రోజుల్లో పెద్ద పెద్ద నెట్వర్క్లో పనిచేసాము, నెట్వర్క్లో సక్సెస్ఫుల్గా సాగిపోయినాయి. వాటిట్లో ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక స్తోమతల కారణంగా మూసేసుకుని ఉండొచ్చును. అది అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకేం లేదు కదా అనేసి కూర్చోకుండా ఒక ప్లాట్ఫామ్ ఎట్లా చేసుకొచ్చుకున్నాం? ఇవాళ ఒక 8 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నారు, 10 లక్షల మంది రోజుకు చూస్తున్నారు. ఈ మార్కెట్ ఉంది కాబట్టి మనం ఇందులోకి ఎంచుకున్నాం. ఇది లేనప్పుడు ఏం చేస్తాం?